నమస్తే, నేను మీ చారి. న్యూస్ అడ్డాకి స్వాగతం. నిన్న కల్వకుంట్ల తారక రామారావు, అర్థం కాలేదా? కేటీ రామారావు, ఇంకా అర్థం కాలేదు. అయితే కేటీఆర్ ఇప్పుడు అర్థమై ఉంటుంది. ఈ కేటీఆర్ అంటే భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్. ఈయన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీట్ ద ప్రెస్ కార్యక్రమం నిర్వహించిండు. ఆ సందర్భంగా తమ 10 సంవత్సరాల పాలనలో అభివృద్ధిని చెప్పుకున్నాడు. ఆ అభివృద్ధి చెప్తూ జర్నలిస్టులకు మేము అంటే ₹1 కోటి ఏదో సంక్షేమ నిధి ఇచ్చినాం, అక్రిడేషన్ ఇచ్చినట్టు చాలా గొప్పగా చెప్పాడు. సంతోషమైన మాటే. తను చేసిన పని తను చెప్పుకోవడం తప్పేమీ లేదు. కాకపోతే ఈ చెప్తూ అని చేసింది ఏంటంటే, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించండి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిండు. నాకు ఇక్కడ డౌటు, కేటీఆర్ గారు, తెలంగాణలో మీరు 10 సంవత్సరాలు అంటే 2 టర్మ్స్ పరిపాలన చేసినప్పుడు జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వాలనే ఆలోచన మీకు రాలేదా? వస్తే మీరు ఎందుకు ఇవ్వలేదు అనే ప్రశ్న వేయాల్సి వస్తుంది. అంతేకాదు ఇంకోటి ఏంటంటే, ఇక్కడ 2 ప్రాంతాలు, ఒకటి బుద్ధివేలు, ఇంకెక్కడో ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి, వాటిని జర్నలిస్టులకు కేటాయించండి, మేము సహకరిస్తామని మాట్లాడాడు. అంటే మీరు అంటే టీఆర్ఎస్ ఆర్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మీరు చెప్పిన ఈ 2 ప్రభుత్వ స్థలాలు అప్పుడు ప్రభుత్వ స్థలాలు కాకుండా ప్రైవేటు స్థలాలుగా ఉన్నాయా? ప్రభుత్వ స్థలాలే కదా. అటువంటి ప్రభుత్వ స్థలాలు ఉన్నాయని తెలిసిన మీరు ఎందుకు వాటిని జర్నలిస్టులకు కేటాయించలేదు? ఇప్పుడే ఎందుకు అది గుర్తొచ్చింది? అప్పుడు మీకు గుర్తు రాలేదా? అంటే ఏంటంటే, అధికారం పోయిన తర్వాత తిరిగి అధికారం పొందడం కోసం జర్నలిస్టులను దువ్వే ప్రయత్నమా? అంటే జర్నలిస్టు అండగా ఉన్నామని చెప్పడమా? మీరు అండగా ఉన్నా లేకున్నా జర్నలిస్టు బతికేది బతారు. కాకపోతే అంటే వాళ్ళకు ఇంటి స్థలాలు కోరుతున్నారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీకు జర్నలిస్టులకు మేలు చేయాలని ఉంటే అప్పుడే కేటాయించేవారు. ఇప్పుడు కేవలం జర్నలిస్టుల మెప్పు కోసం, కాంగ్రెస్ పార్టీ నిరూపణ పెట్టడం కోసం మాట్లాడుతున్న మాటే తప్ప అక్కడ ప్రభుత్వ స్థలాలు ఉంటే మీరు ఎందుకు కేటాయించలేదో చెప్తే అందుకే కాంగ్రెస్ కూడా కేటాయిస్తలేదేమో. అటు కాంగ్రెస్ అయినా, ఇటు బీఆర్ఎస్ అయినా, టీడీపీ, ఏ పార్టీ అయినా సరే కేవలం జర్నలిస్టులను వాడుకోవడం తప్ప వాళ్లకు సాయం చేద్దాం, వాళ్ళ సంక్షేమానికి పాటుపడదాం ఆలోచన ఎప్పటికీ లేదు. ఎందుకంటే జర్నలిస్ట్ అనేవాడు సిన్సియర్గా, మీరు అధికారంలో ఉన్నవారు తప్పు చేసినా, ప్రతిపక్షంలో ఉన్నవారు తప్పు చేసినా ఎత్తి చూపిస్తుంది. కాబట్టి మీకు కోపం జర్నలిస్ట్ అంటే. ఆ కోపాన్ని కడుపులో పెట్టుకొని అధికారంలో ఉన్న ఒక మాట, అధికారం పోయిన తర్వాత ఒక మాట. అంటే అప్పుడు స్థలాలు ఇవ్వటం ఖాళీగా ప్రభుత్వ స్థలాలైనా ఇప్పుడు ప్రభుత్వ స్థలాలే. ఆ స్థలాలను ఎందుకు అప్పుడు కేటాయించలేదు? ఇప్పుడు అది ఎందుకు గుర్తొచ్చిందో కేటీఆర్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.